ఏమంటుండే డైరెక్షన్ లో? మీరు డైరెక్షన్ రెడీ, యాక్షన్. హీ వాజ్ వెరీ హ్యాపీ. నాకు భయం డాడీ తోటి, ఏంటంటే ఏమన్నా తేడా వస్తే తిట్టేస్తారు. బట్ నేను ప్రొడక్షన్లోకి వెళ్ళేటప్పుడు, ఐ మీన్ సెట్స్ మీదకి వెళ్ళేటప్పటికి ఐ వాజ్ లైక్ వెరీ కాన్ఫిడెంట్. ఎదురుగుండా ఎవరున్నా సరే మనం భయపడితే అంతే క్లోజ్. మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయన దగ్గర నుంచి? అవును, డాడీ ఇచ్చింది కూడా. సో వర్క్ చేసేటప్పుడు నీ పని మీద పెట్టుకో ఫోకస్, ఇంకేమీ ఆలోచించొద్దు. అవతల వాళ్ళు ఎలా ఉన్నా నీ వర్క్ బాగోకపోతే చిన్నోడైనా తిడతాడు, పెద్దోడైనా తిడతాడు, ఫస్ట్ వర్క్ బాగుండాలి అని చెప్పేవారు. చేశాక నా దగ్గర ఏమి కమెంట్స్ ఉండేవి కదా, మా అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేవారు బాగా చేసింది. అవును, పొగిడితే మళ్ళీ మీకు ఎక్కడ ఆ పొగడ్డాలు ఆర్టిఫిషియల్ గా అవన్నీ ఉండవు నాన్న దగ్గర. చాలా కేరింగ్. ఒకసారి షూటింగ్ లో ఎవరన్నా, జనరల్లీ చాలా ఉంటాయి కదా మనకి, పీపుల్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ టఫ్ టాస్క్. ఏమన్నా ఒక్కొక్కసారి మనము ఇంటికి వెళ్ళి షేర్ చేసుకుంటుంటాం మదర్ తోటి కానీ డాడీ తోటి కానీ. అందులో అమ్మాయి అంటే ఇంట్లో వెంటనే చెప్తాం చిన్ని ఇలా ఉంది డాడీ అంటే, నాన్నకి తెలుసు కదా నాకేమన్నా గైడ్ చేస్తారని. అది మైండ్లో పెట్టేసుకుంటారు, ఆయనకి అసలు చెప్పకూడదు. చిన్న విషయమైనా సరే అమ్మో ఏదో అయిపోతుందని పెట్టేసుకుని, ఒకసారి సెట్లో ఎవరో చిన్నగా ఏదో అన్నారు, అంటే చెప్పిన షాట్ ఇంకా ఇది ఎందుకు అని అన్నట్టుగా అన్నప్పుడు కాళ్ళ మీద అరిచేసారు వచ్చి. ఇది చెయ్యాలి కదా, ప్రాపర్గా చెయ్యాలి కదా టీం వర్క్, ఎందుకు అది ఇదని. నేను మళ్ళీ ఆయన్ని కూల్ చేసి, వాళ్ళందరూ మనోళ్ళే. టీం ఎలా ఉంటాం మనం, టీం అంటే ఫ్రెండ్లీగా ఉంటాం కదా. డాడీ అదేమీ లేదు, నువ్వు రా అని కారెక్కిచ్చి ఇంటికి పంపించేస్తా. అంత కేరింగ్. అంటే మనకి ఏజ్ ఎంత వచ్చింది, మనం ఏంటి అన్నీ ఆయనకు అనవసరం. నా కూతురు అంతే. ఇంకా మీరు చిన్నపిల్ల. వెన్ ఇట్ కమ్స్ టు డిఫెన్స్ he used to be like that. I miss that. Now nobody will be there. ఒకసారి డాడీ వెళ్ళిపోయిన తర్వాత మనకి మనం తప్ప ఇంకెవ్వరు ఉండరు. వెనక చూస్తే ఏం కనిపించదు అంత. సో ఎంఎస్ గారు సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు, మిమ్మల్ని దగ్గర ఉండి తీసుకెళ్ళినప్పుడు, ఆయన పదా నేను ఈ సినిమాలు చూపిస్తాను నీకు అని అలా కలిసి వెళ్ళిన సినిమాలు దూకుడు తీసుకెళ్లారా? ఏం చెప్పారు సినిమా ముందు? సినిమా దూకుడు చేసేటప్పుడు ఆయన చిన్నపిల్లల ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఆయన మంచి క్యారెక్టర్ చేసేటప్పుడు ఎప్పుడు అంతే. ఆయన 4 క్యారెక్టర్లో 5 చెప్పారు ఇంట్లో. ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ అయితేనే చెప్తారు. ఆయనకి చాలా నచ్చేసి హోంవర్క్ చేసి మరీ చేస్తారు అయ్యి. అయితే నన్ను కూడా అడుగుతారు హెల్ప్, ఏది చూపించు యూట్యూబ్లో. ఆ సినిమాలో ఏమి ఆయన చూడలేదు, మాకు తీరా చూడలేదు. దూకుడులో ఏం చేశారో ఏమి ఆయన సినిమాలు చూడలేదు, రోబో చూడలేదు. అయితే నన్ను ఎలా ఉంటుంది ఏంటి చూపించు అది ఇదని అడిగేవారు. అయితే కొన్ని చూసేవారు, కానీ ఆయన ఏది చూసి మళ్ళీ చేయడం అదే అలవాట్లేదు. ఆయన స్టైల్ ఆయన చేసేవారు. అదే మాకు కూడా చెప్తారు, కాపీ కొట్టద్దు, ఒరిజినల్గా ఉండాలి అని. సో దూకుడు సినిమా చేసిన తర్వాత రిలీజ్ రోజు హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, సినిమా చూపించాలి అని. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళాం. నేను మన ఛానల్ నుంచి బయలుదేరి వెళ్ళాం. ఆ రోజు వెళ్తే ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఇంకా రావట్లే క్యారెక్టర్. డాడీ ఇంకా రావట్లేదేంటి, అసలు ఉందా లేదా, ఇంకా రావట్లేదండి. మాకు టెన్షన్. ఆయన అంతా చెప్పారు కదా ఇప్పుడు వస్తుంది అని. ఆయనకి ప్లేస్మెంట్ తెలీదు, క్యారెక్టర్ చేశారు కానీ సినిమాలో ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు కదా. ఆబ్వియస్లీ వెన్ మనం వర్క్ చేస్తాము ఎడిటింగ్ లో అది ఎక్కడ వెళ్తుందో మనకు తెలియదు కదా, యాక్టర్కి డైరెక్టర్కే తెలుస్తుంది. వస్తుంది అన్నారు. ఆయన మొహంలో కూడా కళ్ళ తగ్గింది ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి డాడీ క్యారెక్టర్ ఉండేటప్పుడు సీట్లో ఎవరు లేరు, అందరు కింద పడిపోయారు. అంత అలానే. అది సర్ప్రైజ్ ఎలిమెంట్ మూవీలో. సర్ప్రైజ్ అసలు ఎంఎస్ గారు మళ్ళీ ఆ రోజు ఆయనకు వచ్చిన ఫోన్స్ ఇండస్ట్రీలో ఉన్న ఆల్మోస్ట్ అందరు కాల్ చేశారు. దట్ డే వాజ్ ఎ మెమరబుల్ మూమెంట్ అనమాట. ఆయన లాస్ట్ నంది ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా దానికే వచ్చినాయి. ఈ అవార్డులన్నీ ఒక పక్కన పెట్టాలి, ఎందుకంటే కోట్లాది మంది అభిమానులు మళ్ళీ ఆ ప్లేస్ రీప్లేస్ చేయడానికి ఎవరు లేరు. దాదాపుగా 250 పైగా సినిమాలు. అది గోల్డెన్ ఇరా. బాగి ఆ డిక్షన్ కానీ, ఆ ఫోకస్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ